కాళేశ్వరం సరస్వతి పుష్కర ఘాట్లు మూడో రోజు భక్తులతో కిటకిటలాడాయి. పుష్కరాలకు తెలుగు రాష్ట్రాలు సహా ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. పుణ్యస్నానాల తర్వాత కాళేశ్వరం ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మూడో రోజు 2 లక్షల మందికి పైగా పుణ్యస్నానాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరంలో ఆధ్యాత్మిక చైతన్యం వెల్లివిరుస్తోంది. త్రివేణి సంగమంలో భక్తి శ్రద్ధలతో భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మూడో రోజు దాదాపు 2 లక్షల మందికి పైగా తరలివచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మండే ఎండలను లెక్క చేయక కుటుంబ సమేతంగా వచ్చి స్నానాలు చేసి కాళేశ్వరం ముక్తీశ్వర స్వామిని దర్శించుకుంటున్నారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి కాళేశ్వరం పుష్కర ప్రాంతంలోని చలువ పందిళ్లు, హోర్డింగులు, విద్యుత్ దీపాలు నేలకొరిగాయి. సింగరేణి కార్మికులు చలువ పందిళ్లను పునరుద్ధరించారు. వరద నీటితో టెంట్ సిటీ ప్రాంగణం బురదమయం కావడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ఎక్కువగా ప్రైవేటు వాహనాలు భారీగా తరలిరావడంతో 5 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. భూపాలపల్లి ఎస్పీ, కలెక్టర్ స్వయంగా ద్విచక్ర వాహనంపై తిరుగుతూ ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. ఇవి పుష్కరము అంటే 12 సంవత్సరాలు, 12 నదులుంటాయి. 12 నదులకు ఒక్కొక్క నదికి ఒక్కొక్క సంవత్సరం ఈ స్నానాలు అంటే సూర్యుడు ఒక రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశికి ఇక్కడ పుష్కరాలు అనేటువంటి వస్తాయి. ఈసారి సరస్వతి నదికి పుష్కరాలు వచ్చాయి. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చాను, చాలా బాగా అనిపించింది. అన్ని సదుపాయాలు కూడా బాగున్నాయి. లాస్ట్ 12 సంవత్సరాల కింద పుష్కర స్నానం బద్రీలో చేసినాము, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాం. నెక్స్ట్ కూడా అటు వెళ్దాం అనుకుంటున్నాం అండి. నెక్స్ట్ మంత్ బద్రీనాథ్ అక్కడ కూడా స్నానం చేస్తాం. ఈ నదిలో స్నానం చేయడం బాగుంది. ఇంకా మేము టెంపుల్ కి వెళ్ళలే, ఇక్కడైతే బాగానే ఉంది. కాకపోతే వర్షం పడడం వల్ల రోడ్లు చాలా అసౌకర్యంగా ఉన్నాయి, నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. చాలా బాగా జరుగుతున్నాయి, అన్ని కార్యక్రమాలు కూడా బాగా జరుగుతున్నాయి. ఫ్రీ భోజనం, ఫ్రీ టిఫిన్ అన్ని పెడుతున్నారు. సంతోషంగా ఉన్నది. మాకు చాలా సంతోషం అనిపించింది. మళ్ళీ వైశాఖ మాసంలో రావడం చాలా సంతోషము. పుష్కర స్నానాలు చేయండి, అందరూ పునీతులు కాండి. మహారతి ధవల వస్త్రముల ధరించి చేతవీనను పలికించి పరబ్రహ్మ ఎదుటే నిత్యం కూర్చున్న దేవి రావే, శ్వేత కమల ఆసిని రావే, సారస్వతి మహారతి గుణవే. కాళేశ్వరం ప్రధాన కూడళ్లతో పాటు దేవాలయానికి వెళ్లే మార్గాల్లో సీసీ కెమెరాలతో పోలీసులు పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్లు, రహదారుల్లో సుమారు 200కు పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. సీసీ కెమెరా వ్యవస్థను హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయానికి అనుసంధానం చేశారు. నేరస్తులను గుర్తించడం సహా ట్రాఫిక్ జామ్ తలెత్తకుండా సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని పోలీసులు తెలిపారు. ఏదైనా థెఫ్ట్ గానీ, చైన్ స్నాచింగ్ గానీ, లేకపోతే ఎక్కడైనా సరే మిస్సింగ్ అయినా కూడా మనం దీన్ని సీసీ కెమెరాస్ ద్వారా ఇక్కడ చెక్ చేసుకొని, ఇక్కడ బ్యాకప్ ఉంటుంది మనకి, ఈ యొక్క బ్యాకప్లో చెక్ చేసుకొని మనం దాన్ని డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. దాని కమాండ్ కంట్రోల్ ద్వారా చెక్ చేసి అక్కడ ఫీల్డ్లో ఏమన్నా లోపాలు ఉంటే కూడా ఇక్కడ నుంచి మనము కమాండ్ కంట్రోల్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అవుతుంది. భక్తులకి మంచి ట్రాఫిక్ రెగ్యులేషన్ కానీ, తర్వాత వారి యొక్క సేఫ్టీకి కానీ, వారి యొక్క సెక్యూరిటీకి కానీ అనేకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పుష్కర ఘాట్లో పుణ్యస్నానం చేసి కాళేశ్వర ముక్తీశ్వరుణ్ణి దర్శించుకున్నారు. అనంతరం పుష్కర ఘాట్ల వద్ద మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వసతులు ఎలా ఉన్నాయంటూ ఆరా తీశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.